మలచబడాలి, మౌల్డింగ్. ఆ తర్వాత ఫిల్లింగ్, నింపబడాలి. ఇవన్నీ జరిగినాయి యోహానులో. అందుకని ఈ యోహాను యేసుక్రీస్తుని కానీ తండ్రి అయిన దేవుని కానీ ఎప్పుడూ బాధ పెట్టలేదు. కాబట్టి ఈ యోహానుకి చాలా పెద్ద ఆధిక్యత ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అనంటే బైబిల్లో ఆదికాండం నుండి మీరు జాగ్రత్తగా చదివితే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళకి ప్రజల మీద ఏమి జరగబోతుందో, ప్రజలకు ఎలాంటి కరువులు రాబోతున్నాయో, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ప్రజల సంగతి మాత్రమే ప్రవక్తలకి తెలియచేశాడు దేవుడు. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కళ్ళు, ఇర్మియా ఒక టైంలో, యెషయా ఒక టైంలో, అలాగే జకరియా ఒక టైంలో, మీకా ఒక టైంలో, ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క టైంలో ఆ రాజులను గూర్చి ప్రజలను గూర్చి చూపించాడు, తెలియచేశాడు. అలాగే దానియేలు వచ్చేసరికి ఇంకొక టైంలో బబులోను దేశాన్ని గూర్చి దానియేలుకు చెప్పాడు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఈవెంట్ జరిగింది. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి, యోహాను టైంకి వచ్చేసరికి ఈయనకు చూపించిన ఈవెంట్ ఏమిటంటే సెకండ్ కమింగ్, రెండవ రాకడను గూర్చి యోహానుకు దేవుడు బాగా చూపించాడు. ఇప్పుడు 66 గ్రంథాలలో రెండవ రాకడను గూర్చి రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేది ఎవరు రాశారంటే యోహాను రాశాడు, అపోస్తలుడైన యోహాను. ఈయన రాసిన ఈ గ్రంథం యొక్క పరిస్థితి ఏమిటి అనంటే రెండవ రాకడ అనగా ఇది మనం చూస్తూ ఉన్న ప్రపంచము యొక్క ఎండ్ ఆఫ్ ది టైం, అంత్యకాలము, చివరి టైం ఇది. తర్వాత మనకు అవసరమైంది కూడా ఏమిటి అనంటే ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ విషయాలు ప్రకటనలో రాశాడు. ఈ ప్రకటన గ్రంథం రాయటానికి యోహానును అలాగూ ఆత్మతో నింపి ఆయనతో ఏమంటున్నాడంటే 21వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహాను అక్కడ చూసి కవిలాగా ఊహించి రాసింది ఏమీ లేదు. యోహానును దేవుడు తన ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకం అంతా చూపించాడు. ఆ తర్వాత దేవుడు ఈ భూలోకానికి రెండవ రాకడలో ఎలాగూ దిగి వస్తాడో తిరిగి వస్తాడో చూపించాడు. ఆ తర్వాత భూలోకము ఏమి కాబోతుందో చూపించాడు. అవన్నీ చూపించి ఏమంటున్నాడంటే ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి. యోహాను ఇప్పుడు నువ్వు చూసావే, ఇవన్నీ నమ్మకము నిజమై ఉన్నాయి. వీటిని రాసి ఒక గ్రంథముగా తయారు చేయి, ఈ గ్రంథాన్ని నా గ్రంథంలో చేర్చు, ఇది చివరి గ్రంథము అని యోహానుకి దేవుడు చెప్పడం జరిగింది. అందుకనే పిల్లరా, బైబిల్లో జనరల్గా బైబిల్ చదువుతాం, కానీ ప్రకటన గ్రంథం బాగా చదవాలి, ప్రకటన గ్రంథం చదవాలి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే అంతకుముందు ఉన్న 65 గ్రంథాలు నెరవేర్చబడ్డాయి, కానీ ప్రకటన గ్రంథం ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ప్రకటన గ్రంథం. అంటే ఆల్రెడీ కొంత నెరవేర్చబడింది, కొంత నెరవేర్చబడవలసి ఉన్నది. ఆ పీరియడ్లో మనం ఉన్నాం. ఇప్పుడు రెండవ రాకడ కొరకు సిద్ధపడుచున్న ఈ టైంలో 21వ అధ్యాయాన్ని మనం బాగా చదివితే 21, 22 అధ్యాయాల్లో దాదాపుగా ఇక ఈ ప్రపంచం యొక్క అంతిమ దినాలు, ఎండ్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందో
ఇక్కడ ఉంటా ఉన్నది. అందుకనే ఈ మాటలను మనం బాగా చదవాలి. రెండవది ఏమిటంటే, ఒకసారి 2 సార్లు చదివితే మనకు అది అర్థం కాదు. ఎందుకంటే పరలోకాన్ని గూర్చిన మాటలు కాబట్టి పరలోకం అంత తొందరగా మనకు అర్థం కాదు. అయినా సరే ప్రార్థనాపూర్వకంగా చదవగా నీకు దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు చదివితే బాగా అర్థమవుతుంది. మనం అలాగూ సిద్ధపడతాం. ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పాను మీకు. అయితే అసలు సబ్జెక్ట్లోకి వెళదాం. ఇప్పుడు అక్కడ ఏమంటాడంటే, అనేక విషయాలు చెబుతూ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు. ఎవరండి? అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు అంటే దేవునికి ఒక సింహాసనం ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం కూడా ఎలాంటి సింహాసనం అంటే అత్యున్నతమైన సింహాసనము. అది మనం మన మైండ్లో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. దేవునికి ఒక సింహాసనం ఉన్నది. ఈరోజు మన వాళ్ళు పాడిన మొదటి పాట అదే, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఈ యోహాను దేవుని యొక్క సింహాసనము దగ్గరకు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న దేవునిని, తండ్రి అయిన దేవునిని చూసి ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చెబుతా ఉన్నాడు యోహానుకి. ఏమంటున్నాడంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఏం చేస్తా ఉన్నాడంటే, సమస్తము నూతనమైనవిగా అనగా నేను సమస్తము క్రొత్తవిగా చేస్తున్నాను. గమనించండి, నూతనమైనవి, క్రొత్తవి దేవుడు చేసే పీరియడ్లో మనం ఉంటున్నాం ఇప్పుడు. జనరల్గా ఏంటంటే, మనం ఏదో మన డైలీ డ్యూటీ, డైలీ జాబ్, అలాగే డైలీ వర్క్, వీటిల్లో మనం పడిపోతున్నాం. కానీ దేవుడు కూడా తాను ఒక పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ టైం, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే. ఇప్పుడు ప్రజెంట్ దేవుడు ఏం చేస్తున్నాడంటే, సమస్తము నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు. మన పనుల కోసం మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామో, దేవుడు కూడా రాకడ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ నూతనమైనవి ఏమిటి అని చూస్తే 21వ అధ్యాయం స్టార్టింగ్లో ఏముంటుందంటే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంటే యోహాను చూస్తున్న ఒక సీనరీ అనొచ్చు, లేకపోతే ఒక దృశ్యము అనొచ్చు, లేక ఒక పిక్చర్ అనవచ్చు. ఒక పిక్చర్ చూస్తున్నాడు. జనరల్గా మనం ఏదైనా ఒక సీనరీ చూసినప్పుడు ఎలా చూస్తూ, ఓహో ఇక్కడ ఒక పక్షి ఉంది, లేకపోతే ఇక్కడ ఇది ఉంది అని ఒక సీనరీ చూడగానే ఇలా అనుకుంటూ ఉంటాం. అలాగే యోహాను చూస్తున్న సీనరీ ఏంటంటే, క్రొత్త ఆకాశం చూస్తున్నాడు. ఇప్పుడు
మనం పైకి చూస్తే ఆకాశం కనపడుతుంది, క్రిందకు చూస్తే భూమి కనపడుతుంది. ఇది మనం డైలీ చూసాం. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని ఇంకెవరు చూశారంటే మీ అమ్మ నాన్న చూశారు కదా. తర్వాత ఆ పైనున్న ఆకాశాన్ని, ఈ క్రిందున్న భూమిని ఇంకెవరు చూశారంటే మీ అమ్మ నాన్నకి అమ్మ నాన్న ఉండారే వాళ్ళు చూశారు. వాళ్ళు చూసింది అదే, మనం చూస్తుంది ఇదే. ఇంకా వాళ్ళకంటే ముందు ఎవరన్నా చూశారంటే అబ్రహాం గారు చూసింది అదే, నోహు చూసింది అదే. అంటే వాళ్ళందరూ చూశారు. అబ్రహాము దగ్గర నుండి, ఆదాము దగ్గర నుండి, ఆకాశం సృష్టించబడ్డప్పుడు ఆదాము మొట్టమొదటి పురుషుడు కదా, ఆయన దగ్గర నుండి మనం పైకి చూస్తున్న ఆకాశం ఆదాము చూసిన ఆకాశమే, అబ్రహాం చూసిన ఆకాశమే. అలాగే పాత నిబంధనలు ఉన్న భక్తులు చూసిన ఆకాశమే అది. ఈ భూమి కూడా వాళ్ళు చూసిన భూమే ఇది. కానీ ద థింగ్ ఈజ్, అన్నిటికంటే గొప్ప సంగతి ఏమిటంటే ఈ బైబిల్లో వేల పేర్లు, లక్షల పేర్లు ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరు చూడని దృశ్యాన్ని యోహోను చూశాడు. అది ఆయన స్పెషాలిటీ. ఆయన ఏం చూశాడంటే క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి అంటే ఆదాముల దగ్గర నుండి చూస్తూ వస్తున్నామే. మన అమ్మ నాన్న చూసారే, మనం చూస్తున్నామే, మన పిల్లలు చూస్తున్నారే. ఇది మొదటి ఆకాశం, మొదటి భూమి. ఇది గతించిపోయి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది. ఎక్కడికి వస్తుంది అని అంటే తర్వాత అంటాడు, సముద్రమును ఎకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము అంటే పరలోకము పేరు నూతనమైన యెరూషలేము. ఈ నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అత్యున్నత సింహాసనము, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారందరూ భూమి మీదకి దిగి రావటం చూశాడంట. నేను చూచాను అంటున్నాడు. ఎక్కడికి చూశాడు? అవి ఎక్కడికి దిగొచ్చినాయి అని అంటే 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. అంటే ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఈ నూతనమైన యెరూషలేము పట్టణం అనేది ఎక్కడికి వస్తుందంటే తన ప్రజల మధ్యకు దిగి వస్తూ ఉన్నది. ఆ ప్రజలు ఎవరయ్యానంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలు. ఆయనను నమ్మి నా రక్షకుడు అని ప్రభువుని ఎవరైతే స్వీకరించారో ఆ ప్రజలు. అలాగే ఆయన నామం పేరట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము తీసుకొని ప్రభు బల్లారాధనలో పాల్గొంటూ ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్న ప్రజలు. ఆ తర్వాత ఇహలోక మాలిన్యము అంటకుండా నేనెప్పటికైనా దేవునితో ఉండవలసిన వాడను, దేవునితో ఉండవలసిన వ్యక్తిని, దేవునితో సిద్ధపడాలి అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్న ప్రజలు వీళ్ళు. అలాంటి ప్రజలు. ఇంకా చెప్పాలి అనంటే ధనవంతుడు, లాజరు అనే 2 పేర్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు లోకం కోసం బ్రతికాడు, లాజరేమో ప్రభు కోసం బ్రతికాడు. అలాంటి ప్రజల కోసం ఆయన దిగి వస్తా ఉన్నాడు. కావున ప్రభునంతులరా,
మనం లైఫ్ను గురించి చదువుతూ ఉన్నప్పుడు అసలు లోకమే ఎండింగ్కి వస్తుంది, ఇక మన లైఫ్ ఎంత, మనం ఎంత. లోకమే ఆల్మోస్ట్ ఎండింగ్. నేను మొన్న ప్రభు బలారాధన మొదటి తేదీ ఇచ్చేటప్పుడు, అంటే క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను మందిరంలో. ప్రకటన గ్రంథంలో 17 అధ్యాయాలు పూర్తయిపోయినాయి, ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం ఉంటున్నాము. ఇంకా 4 అధ్యాయాలు జరిగితే రెండవ రాకడ వచ్చినట్లే అని ఒక చిన్న కొటేషన్ లాగా ఒక పాయింట్ చెప్పాను నూతన సంవత్సరం బలారాధన ఇచ్చేటప్పుడు. అంటే ఇంకొక 4 అధ్యాయాలు కనుక పూర్తయితే దేవుని రాకడ వచ్చినట్లే. అంటే ఎండ్ ఆఫ్ ది ఏజ్, ఎండ్ ఆఫ్ ది టైం, ఆ పీరియడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ యోహాను ఇవి చూసిన తర్వాత ఇవన్నీ నిజమేనా అని అనుకుంటాడేమో, ఆయన మానవుడే కదా, నిజమేనా అనుకుంటాడేమో. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే ఇవి నిజమును, ఏమనుంది అక్కడ, ఈ మాటలు 5వ వచనం 21:5లో, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పాను. అయితే పిల్లరా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దేవుడు మనకు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో తాను ఒక నూతనమైన పని చేస్తున్నాడు. 5వ వచనం ఏం చదివాము? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. నూతనమైనవిగా చేస్తున్నాడు. ఈ నూతనమైనవి ఏమిటి అనంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేము అనే పట్టణము ప్రజల మధ్యకు దిగి వస్తూ ఉంది. ఆ పీరియడ్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనమేం కావాలి? మన పరిస్థితి ఏంటి? పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కాలం గడుపుదామా? ఒక 40 సంవత్సరాలు రక్షణ లేకుండా ఉన్నామనుకోండి, ఇప్పుడు కూడా అలాగే రక్షణ లేకుండా ఉందామా? లేక ఇంతకుముందు మనకు వాక్యం చెప్పే అలవాటు లేదు, ఇప్పుడైనా అలవాటు చేసుకొని సువార్తను అందిద్దామా లేదా? ఇంతకుముందు దేవుని గురించి సాక్ష్యం చెప్పడం అలవాటు లేదు, ఇప్పుడైనా నువ్వు సాక్షిగా మారతావా లేదా? ఆయన నివాసము, 3వ వచనంలో ఏం చదువుతున్నాం? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. అనగా వారాయన ప్రజలయ్యుందురు అంటే వచ్చేది క్రొత్త ఆకాశం, అవునా? వచ్చేది క్రొత్త భూమి, మన మధ్యకు వచ్చేది నూతనమైన యెరూషలేము. ఇప్పుడు అంత నూతనంగా ఉన్నప్పుడు మనం పాత ప్రజలుగా ఉంటే ఆ పట్టణంలోకి వెళ్ళాం. మరి ఏ ప్రజలుగా మారాలండి మనము కూడా క్రొత్త ప్రజలుగా, నూతనమైన ప్రజలుగా మారాలి. పిల్లరా, ఈ మంచు టైంలో బాగా మంచు కదా, ఈ వాతావరణం పడంది ఎవరికి చెప్పండి? ఈ మంచు వాతావరణం పడంది ఎవరికి? ఎవరో పడదాం చెప్పాలి మీరే. చెప్పు. ఆస్తమా ఉన్న వాళ్ళకి పడదాం కదా. ఈ మంచు టైం అనేది ఆస్తమా ఉన్న వాళ్ళకి పడదు. ఇది కానీ ఆస్తమా అంటే ఈ మంచు ఎక్కువైపోయి ఇలాగ ఉంది అని అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా కష్టం. ఈ 3 నెలలు చాలా ఇబ్బంది పడతారు, బయటికి రావడానికి కూడా ఇష్టపడరు. ఒక్కొక్క సీజను ఒక్కొక్కరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు అలాగే యోహాను చూసిన ఆ దృశ్యంలో, ఆ ప్రత్యక్షతలో క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది, నూతనమైన యెరూషలేము వస్తుంది, అంత దేవుని సింహాసనం, పరిశుద్ధమైన పట్టణం, అంటే క్రొత్త వాతావరణం మనం చూస్తున్నాం. ఆ వాతావరణంలో మనం సెట్ అవుతామా? చలికాలంలో ఆస్తమా వాళ్ళు ఎలా సెట్ అవ్వట్లేదో, ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, దేవునితో ఉన్న వాతావరణం,
ఈ వాతావరణంలో పాతవారుగా మనం ఉంటే మనం సెట్ అవుతామంటారా? అవుతామా? అవ్వం, అంతే. పాతవారుగా ఉంటే మనం సెట్ అవ్వమండి. ఆస్తమా ప్రజలకి ఈ చలికాలం ఎలా పడట్లేదో, ఈ మనము కూడా పాత ప్రజలుగా ఉంటే నూతన యెరూషలేములో మనం సెట్ అవ్వలేము, ఉండలేము అసలు. ఒకవేళ దేవుడు ప్రేమతో పర్వాలేదులే ఉండండి అని అన్నా కూడా మనం అక్కడ సెట్ అవ్వలేము. అందుకనే మనం కూడా ఎలాగైపోవాలంటే నూతనమైన ప్రజలుగా మారాలి. ఒక్కసారి మనందరం చెప్పండి, మనము నూతనమైన ప్రజలుగా మారాలి. ఏ ప్రజలుగా మారాలండి? నూతనమైన ప్రజలుగా మారాలి. ఆ నూతనమైన ప్రజలు ఎలాగూ మారుతారో చూద్దాం. పేతురు రాస్తున్నాడు, మొదటి పేతురు 3వ అధ్యాయము. నూతనమైన వ్యక్తులుగా మారాలి అనంటే మనం చేయాల్సిన ఒక పని. మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. పిల్లరా, ఈ 10, 11, 12 వచనాలను మనం ప్రాక్టీస్లో పెడితే నూతనమైన ప్రజలుగా మనం మారుతాము. ఆమేన్. అర్థమైందా? 10, 11, 12 చెప్పండి. 10, 11, 12 ఈ 3 వచనాలని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్లో పెట్టాలి. ఈ మిలిటరీకి వెళ్ళిన ఒక సహోదరుడు నా చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నేను జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా అడిగాను, మీ ప్రోగ్రామ్స్, డైలీ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని. ఆల్రెడీ చేస్తున్నాడు, ఒక 15-17 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఈ మధ్యలో నన్ను కలిసినప్పుడు మీ డైలీ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని అడిగాను. అడిగితే తను ఏం చెప్పాడో తెలుసా? అన్నా, ఇక్కడే మంచు అన్న, ఇది మాకు పడే మంచు ఈ అంటే నడిచే రోడ్డు కనపడదు, బెత్తడెత్తున మంచు ఉంటుందన్నా అని అన్నాడు. అంటే దాన్ని బట్టి ఎంత చలో చూడండి. బెత్తడెత్తు మంచు పడి ఉంటుంది మేము నడిచే రోడ్ల మీద. తర్వాత ఏమన్నాడంటే 5 కేజీల ఒక స్టోన్ ఉంటుందంట. స్టోన్, ఒక రాయి. అలాంటివి 2 రాళ్ళు ఇస్తారంట. ఆ 2 రాళ్ళు షూలాగా పాదాలకు కట్టుకోవాలంట. ఇటు ఒక 5 కేజీలు, ఇటు ఒక 5 కేజీలు పాదాలకు షూలాగా వేసుకోవాలి. అవంటే అలా ఉంటాయి అవి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి పరిగెత్తాలన్నా, రన్నింగ్ చేయాలి. దానికి ఏదో ఒక పదాన్ని వాడాడు, స్కైపింగ్ ఏదో అన్నాడు రన్నింగ్ని, ఆయన భాషలో, అంటే మిలిటరీ భాషలో స్కైపింగ్ ఏదో పదాన్ని వాడాడు. అలా చేయాలి మేము. స్కిప్పింగ్ అలాంటిది ఏదో ఒక పదం వాడాడు. ఆ 4 to 5 ఆ 4 గంటల టైంలో 1 నిమిషం లేటుగా వచ్చినా మాకు పనిష్మెంట్ ఉంటుంది. వాకింగ్ చేయాలి. ఆ విపరీతమైన మంచు పడే టైంలో మా బాడీలో నుండి చెమటలు కక్కుతూ ఉంటాయి అని చెప్పాడు. అంటే ఆ డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సింది అంతే. లేకపోతే వాళ్ళు అన్ఫిట్, ఇక ఇంటికి పంపించేస్తారు. దేనికోసం అంటే ఆ మిలిటరీలో జాబ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ పనిని చేస్తూ ఉండాలి. లేదా
మనల్ని దేవుడు తను ఉండే పట్టణంలోనికి, తను ఉండే రాజ్యంలోనికి, శాశ్వతము దేవునితో ఉండే దేవదూతలతో ఉండే ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని తీసుకోవడం కోసం మనల్ని నూతన ప్రజలుగా చేస్తూ ఉన్నాడు ప్రభు. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.